నమస్కార్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీద చెక్ చేసుకుంటుంది మై లివింగ్ రూమ్ ఏరియా అండి. సో నేను ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నా లివింగ్ రూమ్ అనేది కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉంటుందండి. కొంచెం ఉన్న సోఫా ఎవ్రీథింగ్ మొత్తం అంతా టీవీ యూనిట్ ఏరియా అండ్ లైట్ సెట్టింగ్ ఇవంతా లివింగ్ రూమ్ అనేది ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో వీడియో ఎలా ఉన్నది కొంచెం కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తుంది హాల్లోని లైట్ వ్యూ అండి. సో డూమ్ లైట్స్, కొన్ని దగ్గర స్పాట్ లైట్స్, సో డూమ్లో ఇన్నర్గా లైట్స్ అనేవి ఉన్నాయండి. సో ఆ రకంగా. అండ్ నెక్స్ట్ ఇది నా హాల్ ఎంట్రీ వే అండి. నాది చాలా స్మాల్ హాల్. సో ఈ హాల్ ఎంట్రీ అవ్వగానే మీకు రైట్ సైడ్ అనేది వ్యూ చూపిస్తున్నాను. అండ్ ట్రెడిషనల్ లుక్లో అని చెప్పాను కదా. సో ఆ వాల్కి నేను కొన్ని హ్యాంగింగ్స్ అనేవి పెట్టించుకున్నానండి. ఇదంతా కంప్లీట్ బ్రాస్ ఇది. సో లక్ష్మీదేవితో ఉన్న హ్యాంగింగ్ అండ్ నార్మల్ ప్లెయిన్ హ్యాంగింగ్స్ అనేవి రెండు సైడ్లు పెట్టించుకున్నాను. అండ్ సెంటర్లోని ఇలాగ నా దగ్గర ఆర్చీ టైప్స్ ఉన్నాయండి, రెండు విత్ బెల్ తోటి. అది ఒకటి గణేష, ఒకటి లక్ష్మీదేవి. అండ్ బోత్ సైడ్ కూడా నేను హ్యాంగింగ్స్ అనేవి ఉంచుకున్నాను, మధ్యలోని దేవుళ్ళు అనేవి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సోఫా అనేది రాజస్థానీ మోడల్లో ఉంటుందండి. ఆ మోడల్లో అది ఎంచుకునే కలర్ కూడా కాంబినేషన్, క్లాత్ ఉన్న కలర్, వుడ్ కార్వింగ్ మొత్తం అంతా కూడా నా దగ్గర ఉన్న ఆ హాల్కున్న మ్యాచ్ అయ్యేటట్టుగానే నేను సోఫా అనేది తీసుకున్నాను. సో మీరు వేసిన సోఫా మీద వేసిన కవర్స్ అబ్జర్వ్ చేసినా కూడా సో వాల్కి మొత్తం అంతా వాల్కి మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాను. సో మీకు చెప్పాను కదా ట్రెడిషనల్ లుక్ అని చెప్పి. సో సెంటర్లో కూడా సో గ్రీన్ గ్రాస్ మ్యాట్ వేసుకుని, సో మొత్తం వుడ్ అంతా కూడా ఈవెన్ టీపాయ్ కూడా మొత్తం అంతా వుడ్డేనండి. అది కూడా కంప్లీట్ కార్వింగ్తో ఉంటుంది. స్మాల్ హాల్. సో ఎంట్రీ అవ్వగానే టీవీ యూనిట్ ఏరియా మొత్తం అంతా కొంచెం డిఫరెంట్ మంచి మంచి డెకర్ పీసెస్తో డెకర్ చేసుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ ఈ దివాన్ ఉంటుందండి, రాణి దివాను. సో ఈ రాణి దివాన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బ్రౌన్లోనే ఉంటుంది. సో దాని మీద కూడా నేను సోఫా కవర్ అనేది వేసుకున్నా. అది కూడా గణేష్ ప్యాటర్న్తో, అంటే ఏనుగులు ఉన్న దాంతో. ఆ రాణి దివాన్ పక్కనే వాల్ ఉంటుంది అనదర్ సైడ్. ఆ వాల్లో దాని మీద నేను శంకు చక్ర దియ హ్యాంగింగ్స్ కూడా పెట్టుకున్నాను. సెంటర్లో పైన క్లాక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు టీవీ యూనిట్ ఏరియాకి వెళ్దామండి. టీవీ యూనిట్కి నా దగ్గర ఉన్న గ్రేప్స్ని, సో ఈ కలర్ ఆఫ్ గ్రేప్స్ని సో పింక్ని సో హ్యాంగ్ చేసుకున్నాను. సైడ్ లీవ్స్ని కూడా హ్యాంగ్ చేస్తున్నానికి. అంటే నెక్స్ట్ లైట్స్ ఉంటాయి కదండి, సో బీల్ టైప్ ఆఫ్ లైట్స్ అనేవి, సో ఎల్ఈడి టైప్స్ లైట్స్, సో బ్యాటరీ టైప్తో ఉంటాయి. అవి కూడా బోత్ సైడ్ పెట్టుకున్నాను నేను. అండ్ టీవీ యూనిట్ ఏరియాని ఒక్కొక్క సెక్షన్ ఏంటంటే కంప్లీట్ ఒక సైడ్ 3 వస్తున్నాయి, ఇంకొక సైడ్ 3 వస్తున్నాయి. టాప్ అనేది ఒక్కొక్కటి ఫ్రీగా ఓపెన్లో ఉంటుంది. సో పైన బాబాని పెట్టుకున్న, కింద నీకు రాజస్థానీ టైప్లోని ద్వారపాలకులు ఉంటారు. సో అలాగా ఆ టైప్ ఆఫ్ అండి. సో పోలీస్ ఆ టైప్ ప్యాటర్న్లోని ఓల్డ్ వ్యూలో. అండ్ కింద 3 బుద్ధాస్ ఇలాంటివి చిన్నవి చెడు వెనుకు అలా ఉంటాయి కదా. సో ఆ ప్యాటర్న్లో అన్నీ పాలిథిన్ మెటీరియల్స్ పెట్టుకున్నాను నేను. కొన్ని వుడ్ టైప్ మెటీరియల్స్ కూడా పెట్టుకున్నాను నేను. సో వ్యూ కిందన టీవీ కింద యూనిట్ ఏరియాలోని ఈ 2 పీసెస్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. ఆ హోమ్ వ్యూది కూడా తీసుకున్నాను. ఇది పక్కనున్న బాస్కెట్ లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. అండ్ ఇది పూజా స్టోర్లో తీసుకున్నానండి. సో ఐబాల్ ట్రీ అంటారు దీన్ని. ఐబాల్ ట్రీ ఉండడం వల్ల ఏంటంటే నరదృష్టి ఏమీ తగలు, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అని రాకుండా ఉండడానికి ఇంటి ఎంట్రన్స్ ఎదురుగా పెట్టుకున్నాను. ఇది కూడా నా కంప్లీట్ ఓవర్ వ్యూ నా హాల్. ఈవెన్ కర్టన్స్ కూడా, ఫోటో ఫ్రేమ్స్, సోఫా సెట్, ఎవ్రీథింగ్ అన్నీ డోర్ మ్యాట్ అన్నీ కూడా మ్యాచింగేనండి. మ్యాచింగ్ పర్పస్ నాకు మ్యాచింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. సో గ్రీన్ అంటే ట్రెడిషనల్ లుక్లో ఉండాలి. సో ఆ ఉన్న హాల్లో ఉన్న కలర్స్కి నేను పెట్టిన అన్ని మ్యాచ్ అవ్వాలి అనే థింక్ తోటే మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను నేను. ఈవెన్ పెట్టే కార్నర్ ల్యాంప్ కూడా వుడ్ ల్యాంప్లోనే తీసుకున్నాను, కార్నర్ ల్యాంప్. సో దాంట్లో కూడా కొన్ని చిన్న మినియర్స్ అనేవి పెట్టుకున్నాను. ఓకేనండి, మరి వీడియో అంతా మీకు నచ్చింది, ఎంటర్టైన్గా ఉందని అనుకుంటున్నాను. సో కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. చూసారు కదా మరి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది బిఫోర్గానే వస్తుంది. అప్పుడు మీరు నా వీడియో అనేది వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని, మై పీస్ఫుల్ హోమ్ అనే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ బాయ్.